ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గులాబీలు ఎంత బాగా వస్తున్నాయి చూడండి. మీరే చూడండి. ఇక ఇక్కడ ఒక్కొక్క మొక్కకు 4 పూలు ఉన్నాయి ఇక్కడైతే. మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి. ఇట్లా ప్రతి మొక్కకు మొగ్గలు ఉన్నాయి, పూలు ఉన్నాయి చూడండి. మీరైతే గమనించండి. ఈ మొక్క అయితే కొత్త మొక్క మనకు. ఇక ఇది ఎల్లో కలర్ గులాబీ, ఇది కూడా కొత్త మొక్కనే. ఇక ఈ మొక్క అయితే సుపరిచితం మీకు. ఇవన్నీ పూలు చూసేసిన తర్వాత నేనైతే ఈ గులాబీల వీడియో మన ఛానల్ ఉంది ఫ్రెండ్స్, దయచేసి చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ స్టార్ట్ అయినాక మొక్కలు ఏమవుతాయి అంటే ఫ్రెండ్స్, మనం ఒక్క పూట వాటర్ వేయకున్నా కానీ మన మొక్కలు ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మనం కొన్ని విధానాలు పాటించాలి. ఆ విధానాలలో కొన్ని చెప్తా ఫ్రెండ్స్, ఏం లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మల్చింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మల్చింగ్ ఒకటి చేసుకోవచ్చు. ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మల్చింగ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, మీకు కొన్ని మొక్కలను చూపించుకుంటే తర్వాత నేను చెప్తా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కాకర మొక్క చూడండి ఫ్రెండ్స్. మనం వాటర్ పట్టకపోతే ఎంత హెల్దీగా ఉందో అంత షాక్ గురైంది. అంటే ఒక్క పూట వాటర్ పట్టకపోతేనే ఇట్లా గురైంది. అటువంటిది ఎండాకాలం మనం ఎక్కువ శాతం మనం పొద్దున సాయంత్రం నీళ్ళు పట్టకపోతే మనం చాలా షాక్ గురైతే ఎండకు. దీనికోసం మనం 2-3 ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఏం లేదు, మనం మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ చేసుకునే విధానాలలో మనం చిన్న కుండీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కుండీలను తీసుకొచ్చుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఇటువంటి కుండీలు ఉన్నాయనుకోండి, ఇటువంటి కుండీని ఇంట్లో పెట్టేసుకోవాలి. అంటే కొంచెం పెద్దదైనా పర్లేదు. ఇటువంటి ఫ్రిడ్జ్ బాక్స్ అనుకోండి, కొంచెం పెద్దదైనా పర్లేదు, అట్లా పెట్టేసుకోవాలి. అట్లా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఈ మొక్కకు ఉంటుంది, ఆ మొక్కకు కొంచెం మల్చింగ్ జరిగి, అంటే వాటర్ తేమ ఎక్కువ శాతం ఆపడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అట్లా మనం మల్చింగ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇట్లా మనం ప్రతి కుండీలో చిన్న పార్ట్స్ అన్నీ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 100 రూపీస్ టబ్ అనుకోండి, ఒక మొక్క పెద్ద మొక్క ఉందనుకోండి, ఆ పెద్ద మొక్కను ఇడిచిపెట్టి ఇట్లా చిన్న మొక్కలన్నీ ఇట్లా 2-3 ఇట్లా నేను కవర్లు పెట్టినా కూడా ఇట్లా ఉండిపోయినాయి. ఇవన్నీ లిల్లీ ప్లాంట్స్. మనం ఇట్లా పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. ఎందుకంటే వాటర్ తక్కువ అయినా కానీ మనకు తక్కువ అయితే అనుకోండి, దీని నుంచి తీసేసుకుంటాయి అన్నట్టు. తీసేసుకొని మొక్కలు బాగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే షాక్ గురి కావన్నట్టు. ఇట్లా సాయిల్ డ్రై అయిపోయే ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్. సాయిల్ డ్రై అయిపోతుంది, మీది లేయర్ అంతా సాయిల్ డ్రై అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే సాయిల్ మీద వరి పొట్టు కానీ చెక్క పొట్టు కానీ తెచ్చేసుకొని పెట్టేసుకోవాలి. లేదంటే కుండీలు ఉంటాయి, చిన్న కుండీలు ఉన్నాయనుకోండి, ఆ కుండీలను ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు మల్చింగ్ లెక్క ఉండిపోయి మొక్కలన్నిటి షాక్ గురి కావు. నేను ఇట్లా ఏర్పాట్లు చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఈ పెద్ద కుండీలలో చిన్న కుండీలు వీటినేమో ఫ్రిడ్జ్ బాక్స్లలో ఇక్కడ మీకు కావాలంటే చూపిస్తారండి. ఇక ఈ పెద్ద కుండీలు ఏమో కొంచెం ఇక్కడ ఇట్లాంటి కుండీలను ఇట్లా పెట్టేసుకున్నాం. ఇక్కడ చూడండి వానపాములు ఉండిపోయినాయి. ఇక్కడ చూడండి వానపాములు అనేవి ఉండిపోయినాయి. అయితే వానపాములు ఉండడానికి కారణం ఏంటంటే, మనం ఇట్లా కుండీని పెట్టేసినాం మనం అన్నట్టు. మల్చింగ్ లెక్క పెట్టేసినప్పుడు అక్కడ చెమ్మ అనేది ఆరిపోవడానికి చాలా ఆస్కారం తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు మట్టి ఆరిపోకుండా మనం మొక్కలకి ఏదైనా పోషకాలు ఇచ్చినా తీసేసుకుంటాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇది చిలగడ దుంప అండి. ఇది ఉల్లి మనం స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టేసుకున్నాం. ఇట్లా ఈ మడి ఉల్లారిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మట్టిని మొత్తం చూడండి, మడి మొత్తం ఉల్లారిపోయింది. ఈ మడిలో ఇట్లా మనం బిన్స్ పెట్టేసుకోవచ్చు. ఈ బిన్స్ పెట్టేసుకోవడం ద్వారా మనకైతే దీనికి మట్టి ఆరిపోకుండా ఉంటుంది, మొక్కలు షాక్ గురి కాకుండా మంచిగా మనం ఏదైనా సరే. ఎందుకంటే ఒక్కోసారి షాక్ గురైంది అనుకోండి ఫ్రెండ్స్, మొక్కలు పెస్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. ఇక్కడ టమాటాలు అయితే మనకు ఈ మొక్క అయిపోయింది, టమాటా మొక్క. ఇట్లా లైఫ్ అయిపోయిన మొక్కలు తీసేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇటువంటి బిన్నులను మనం ఏం చేయాలంటే మనం మల్చింగ్ లెక్క పెట్టేసుకోవాలి. ప్రతి బిన్నులల్లో చిన్న బిన్నులన్నీ ఇప్పుడు ఎండాకాలం వాడుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా వాడుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇట్లా మనం ప్రతి మొక్కల కాడ ఇట్లా బిన్నులల్లో ఇట్లా పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం ఏర్పాట్లు అన్నీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు చూపెట్టడానికి కోసం అని కాదు, మీకు ఎట్లా ఏర్పాట్లు చేసుకున్నా అనేది మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఆడొకటి బకెట్ పెట్టినా చూడండి. అక్కడ దానిమ్మ చెట్టు కాడనేమో మనం అక్కడ కుండి పెట్టేసినాం. అక్కడ ఒకటి పాటు పెట్టినాం చూడండి, ఆ పాటు మనం పెట్టిందే. సమ్మర్లో కుండీలు అన్నిట్లో వాడుకోవాలి ఫ్రెండ్స్, మనం వేసేయద్దు. ఎందుకంటే మనం ఈ కుండీలు పెట్టేసినాం అనుకోండి, ఇట్లా మట్టి ఆరిపోకుండా ఉంటుంది. మనం మల్చింగ్ మంచిగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో 2 రకాలుగా మల్చింగ్ చేసుకోవచ్చు. ఆ మల్చింగ్ ఏందనేది అయితే ఎండాకాలం షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎండలు బాగా కొడతాయి కాబట్టి షేడ్ నెట్ వేసుకోవాలి. యాక్చువల్గా ఇది ఫిబ్రవరి, కానీ ఎంత ఎండలు స్టార్ట్ అయినాయంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మనం వాటరింగ్ అనేది 2 టైమ్స్ చేసుకోవాలి. 2 టైమ్స్ చేసుకొని మనం షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలి. నేను పందిరి ఉంది ఫ్రెండ్స్, నా పందిరి మీద షేడ్ నెట్ వేస్తా. ఆ షేడ్ నెట్ వేసేటప్పుడు కూడా ఒకసారి ఒక వీడియో చేస్తా. అదే పందిరి మీద షేడ్ నెట్ వేసేసిన తర్వాత మిగతా షేడ్ నెట్ మాత్రం చూస్తా. అయితే షేడ్ నెట్ కూడా ఏర్పాటు చేసుకుంటా. ఈ సమ్మర్లో కొంచెం మొక్కలు అయితే కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 2 టైమ్స్ వాటర్ పట్టాల్సి వస్తుంది కాబట్టి మనం వాటర్ పట్టడం కంపల్సరీ.
కేరింగ్ తీసుకోవాలి. మొక్కల మీద కేరింగ్ ఉంటేనే ఈసారి సక్సెస్ అవుతాం. ఈ సమ్మర్ని కాపాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఈ మొక్కలన్నీ మనకు సర్వ్ అయిపోతే మంచి ఈల్డ్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ కొన్ని ఈల్డ్ మీద కూడా ఉంటాయి ఈ సమ్మర్లో. మనం కాపాడుకోవడం ఇంపార్టెంట్. మల్చింగ్ అనేది ఈ విధంగా వేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. ఇంకొకటి ఏంటంటే మల్చింగ్ అంటే నేను కుండీలోనే పెట్టేసుకున్నా. కుండీ చిన్న కుండీలో చిన్న కుండీ అంటే మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ బెడ్లోనేమో మందార కుండీ పెట్టినాం, మందార కుండీలనేమో మనం ఒక టమాటా మొక్క పెట్టినాం. అంటే ఇట్లా పెట్టేసుకోవడం ద్వారా మనకు చూడండి ఇక్కడ మీ కింద పురుగులు ఉండిపోయినాయి. అంటే మన ఎత్తు అంశం అట్లా ఉండిపోతాయి అన్నట్టు. నేను నిన్న సాయంత్రం ఒక్క పూట వాటర్ పట్టలేదు ఫ్రెండ్స్. ఎంత షాక్కు గురైనా చూడండి మొక్కలు ఇట్లా షాక్కు గురైతాయి ఫ్రెండ్స్. మనకు ఈ సీజన్లో కంపోజ్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ సీజన్లో నేను కంపోజ్ చేస్తున్నా ఆల్రెడీ. మీకు చూడండి ఇక్కడ మీకు బిన్ చూపిస్తా ఒకటి. ఇక్కడ కంపోజ్ బిన్ చూడండి. కంపోజ్ బిన్ అది ఆల్రెడీ కిచెన్ వేస్ట్ తీసుకొచ్చుడు అందులో వేసుడు, తర్వాత మీదకి వెళ్ళి గార్డెన్ వేస్ట్ వేసుడు, ఇట్లా చేసుకుంటూ వెళ్తున్నా. ఈ కంపోస్ట్ ఈ సీజన్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో మొక్కలను అయితే కాపాడుకోవాలంటే కంపల్సరీ మల్చింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. మల్చింగ్ ఎన్ని రకాలంటే ఈ నేను చూసింది కదా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. లేకపోతే వరి పొట్టును లేకపోతే చెక్క పొట్టు కానీ మీది లేయర్ కింద వేసేసుకోవచ్చు. లేకపోతే కొబ్బరి పొట్టు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాగండి. కొబ్బరి పొట్టు మన దగ్గర ఉంది. ఇట్లా మొత్తం బిన్ అంతా కవర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కొబ్బరి పొట్టు కూడా మీకు అవైలబుల్ ఉంటే ఇట్లా వేసుకోండి. నేనైతే బిన్సే పెట్టేస్తా. నేనైతే బిన్నులు ఇట్లాంటి బిన్నులు ఉంటాయి కదా, ఇట్లాంటి బిన్నులను ఇట్లా పెట్టేసుకుంటా. ఇట్లా పెట్టేసుకొని మొక్కలను అయితే కాపాడుకుంటా. మళ్ళీ షేడ్ నెట్ అయితే పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. షేడ్ నెట్ వేసేసుకుంటా నేనైతే. మీరు కూడా ఇట్లా చేస్తారని ఆశిస్తూ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా. బై బాయ్.